అమ్మ ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక రైతులు వారు పండించిన పంటను రోడ్ల మీద పోసుకొని తగులబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఎందుకు ప్రభుత్వం కొనట్లేదు? ఇటు కేంద్రం చూసుకున్నట్టయితే గనుక ఈ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే మేమన్నా కొంటామనేసి చెప్తున్నారు గానీ రైతులు కొనే దగ్గరికొచ్చేసరికి ఎవరు దగ్గరికి రావట్లేదు. మరి ఎందుకు? రైతులకు న్యాయం జరుగుతుందా లేదా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రజలు కూడా ఒక్కటి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకి ఏం మేలు జరిగింది అదొక్కటి కూడా వీళ్ళు ఆలోచించాలి కదా. ఇప్పుడు రోడ్ల మీద కాదు, కొన్ని అయితే ఏదో నిప్పుల తల్లికి కూడా పోయినాయి, మొన్న మిరపకాయ వరదలకు కొట్టకపోతున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకొని మెయిన్ ఎవరు చూడకుండా రైతులకు చూడాలి కదా. 6 నెలలు వాళ్ళు రేయం బగులు కష్టపడతారా, చెమట ఒడిపి కష్టపడతాడు. అట్లా కాకుండా నువ్వు రేవంత్ రెడ్డి వాళ్ళని ఏదో ముడితో డొక్కినట్టు అసలు వాళ్ళని పట్టించుకోవట్లే. రైతులు ఉంటేనేగా మనకు బుక్క లోనకు పోయేది, మరి ఎట్లొస్తుంది? మరి అది ఎవరు గమనించాలా? పొగనీటి గమనించాలి, అది బట్టి విక్రమార్క ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ఆలోచించాలి. అన్ని పదవులు ఒకటే తీసుకున్నావు నువ్వు, ఒకటి రేవంత్ రెడ్డి గారు. ఈ రైతులు ఎందుకు కనిపించటలే? వాళ్ళకు రైతు బంధులు కూడా అంతంత మాత్రమేగానే చేసినావు. ఇప్పుడు పండించుకున్న పంట కూడా చేతికి రాకుండా చేస్తున్నావు అంటే నిన్ను ముఖ్యమంత్రి అంటారా? నిన్ను ఏం మంత్రి అంటారు ప్రజలు? మళ్ళీ నేను 10 ఏళ్ళు గెలుతానని ఎదురమ్ము పెంచుకుంటా మాట్లాడతావు. ఇదేనా 10 ఏళ్ళు గెలిచేది? ఈ రైతులను ఏడిపించుకునేదా 10 ఏళ్ళు గెలిచేది? ఒక్కసారి దృష్టి పెట్టు. ప్రజలు నేను ఒడ్లు ఎక్కడెక్కడ పండించిర్రో మొత్తం కొనుగోలు చేసి వాళ్ళకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజలు వాళ్ళ ఏడుపు మంచిది కాదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ వచ్చినాక ఏడవకుండా ఎవరుండో చూపి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు వడ్ల కోసం దానికోసం వాళ్ళు ఎవరు బాధపడలేదు. ఎందుకంటే ఏడి దాన్నే చేసిండు. నువ్వు కూడా అలాగనే చెయ్యి, నువ్వు కూడా ఇంకా మంచిగా చేయాలి. ప్రజల గురించే నువ్వు గెలిచింది ప్రజలు, వాళ్ళు ప్రజలు ఓట్లు ఎత్తేనే ఇవాళ కుర్చీలో కూర్చున్నావు. అదే ఓట్లు వేయకుండా, రైతులు ఓట్లు వేయకుండా నువ్వు ఏడుందు? వాళ్ళు నేను కావాలని కోరి తెచ్చుకున్నప్పుడు ఇదేనా వాళ్ళని ఏడిపించుకుంటా నువ్వు బతికిస్తాను వాళ్ళని? ఆ పంటలన్నీ రోడ్ల మీద ఒట్ట మీద, ఇంకా 4 రోజులు అయితే ఇంకా వర్షాకాలం, ఇంకెప్పుడు పంట? వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుద్ది? వాళ్ళ కడుపు ఎప్పుడు నింపుతావు? ఇప్పుడు నువ్వు సాయం చేయవు, వాళ్ళు పండించుకునే పంటను కూడా తినకుండా చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు బయట చాలామంది బాధపడకుండా నువ్వు ఇప్పటికైనా అది చెవుకెక్కించుకొని వాళ్ళ పంటలు ఏమున్నా ప్రతి పంట ఏదంటే మిర్చి కానీ వడ్లు కానీ కొనుగోలు చేయడానికి నువ్వు సాయం చేయాలి వాళ్లకు. మరి ఇప్పుడు కరెంట్ మీటర్లు కూడా పాతయన్నీ తీసేసి కొత్తవి పెడతాము, మేము స్మార్ట్ మీటర్లు పెడతాము అనేసి అంటారు. ఈ కొత్త మీటర్లు పెట్టినట్టయితే కనుక ఉచిత కరెంట్ అనేది పోతుంది, అసలు రైతులకు అందదు. మరి దీని మీద ఏమంటారు? పాతయ్య మీటర్లు ఉంచాలి, వాళ్ళని బతికియాలి. కానీ నువ్వు ఏడో కొత్త ఉపాయాలు చేసి రైతులు నోరు కొట్టేయొద్దు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా కదా, ఇది రేవంత్ రెడ్డి వాళ్ళు ఎక్కించుకున్నందుకు ఏం శిక్ష వేసినవయ్యా? కోర్టు శిక్షలు ఎత్తాను. ఒక్కొక్కళ్ళ బతుకుని ఎండగడుతుండు రేవంత్ రెడ్డి. ఒక్క మాట చెప్పాలంటే అంటే ఇప్పుడు ఆయనంటే ఇష్టమని ఆయనను గెలిపించుకున్నాం కదా. ఇప్పుడు ఆయనను ఎందుకు అంటారు ప్రతి ఒక్కళ్ళు? ఎందుకంటే ఈ కొత్త కరెంట్ ఇవ్వకుండా అటు ఇటు ఇంకొక 2 సంవత్సరాలు ప్రజల్ని బాధ పెడతాడు, అంతే కదా. 2 సంవత్సరాలే కదా, దాని తర్వాత నువ్వు బాధ పెడతావా? నువ్వు ఏడనే ఉంటావు. నువ్వు ఉన్నంతసేపు జీవితంలో కాంగ్రెస్ వస్తే అడుగంటే మేము ఉంటామో పోతామోలే, అదైతే నిజం. మరి బీజేపీ కూడా కేంద్రంలో బీజేపీ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం అయినా రైతుల కోసం వచ్చి మరి ధాన్యాన్ని కొనొచ్చు కదా, ఎందుకు తీసుకోవట్లేదు మరి బీజేపీ? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయనది కదా ఇక్కడ ముఖ్యమంత్రి. ఆయన ఉండంగా వాళ్ళు అక్కడ పైన కదా. ఇప్పుడు ఎక్కువైతే ఈయనదే. ఒకవేళ రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పాలి, ఇది కొనుగోలు చేయాలి. ఏది ఉన్నా ఏదైనా ప్రతిదీ వాళ్ళ కాంచి ఈయన తెచ్చి ప్రజలకు ఇవ్వాలి. మరి ఏది మరి వాళ్ళతో కొట్లాడాలి కదా. ఇప్పుడు మోడీ గారి కాడికి పోయి ప్రజలు ఇలా బాధపడుతున్నారు ఒడ్లకే కానీ ప్రతి దానికే అని ఆయనతో కొట్లాడి తెచ్చి వీళ్ళకి చెయ్యి. ఆ నుంచి తెచ్చి వీళ్ళకి బువ్వ పెట్టు, బతుకుదేరు చూపి, లేకపోతే వాళ్ళ గొప్ప చెప్పు, వాళ్ళే చూసుకుంటారు, అంతే కదా. నువ్వు ఈడున్నావని వాళ్ళు దర్జాగా అక్కడ ఉన్నారు. ఇద్దరి మధ్యన వాళ్ళు ప్రజలు మధ్యతరగతి కుటుంబం పంట పండించుకున్న వాళ్ళు చచ్చిపోతారు కదా. అది మీకు ఎక్కడ కరెక్ట్? ఏడ ఉంది? కాంగ్రెస్ వాళ్ళకు చిత్తశుద్ధే ఉంటే ఇలాంటివి జరగనివి. పొంగనీటి తెలివి తక్కువడా? ఇప్పుడు బట్టి విక్రమార్క తెలివి కల్లోడే. ఇంకొక ఆయన తుమ్మల, ఆయన మంచి టాలెంట్ పర్సన్. ఇలా ఎవరు తెలివి తక్కువ లేం కాదు కాంగ్రెస్ ఉన్నోళ్ళు. ఎందుకంటే నాకేంది అని అలా చేయకూడదు. ఎందుకంటే అందరి వల్ల. ఎందుకంటే ఇప్పుడు పొంగనీటి ఖమ్మంలో నేను మళ్ళీ రావాలి, నేను మళ్ళీ ఎంపీని కావాలంటే రైతులకు సాయం చేయి. నిన్నే ముఖ్యమంత్రిని చేస్తాడు కదా.
నువ్వు మాకే ఉన్నావు బట్టి నిన్నే ముఖ్యమంత్రిని చేస్తావు. అయ్యోదులు పెట్టి మీరే చదువుకుంటారు. మీరే చదువుకొని నాకెందుకన్నా జోలలు శంకలు వేసుకుంటే ఎట్లా కుదురుతుంది? ప్రజల్ని చూడండి. ప్రజల వల్లనేమి ఇవ్వాలి. మీరు ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇది గమనించి వాళ్ళకు పేదవాళ్ళకు సాయం చేయండి. ఉన్న 4 దినాలన్నా తర్వాత పోయినాక మిమ్మల్ని అడగరు, మిమ్మల్ని వాళ్ళు తిట్టారు, వాళ్ళని మీరు తిట్టారు. అదొకటే మిమ్మల్ని నుంచి మేము కోరుకునేది. అసలు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా అనేసి అడిగితే ఏం చెప్తారు మీరు? అంటే ఉన్నది చెప్పాలి కదరా, ఉన్నది చెప్పాలి మనం. టీఆర్ఎస్ హామీలు మాత్రం రైతులకు బాగా చేసిండు. రైతులకు ఎంత చక్కగా, ఎవరికి రైతు బంధులు వేయలే చూపి, రైతు బంధు పేదవాళ్ళకు వాళ్ళు చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు అనుకో, వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకు రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ బాగా చేసిండు. ఆయన ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ నేను అనుకున్న వేరే వాళ్ళు ఏమంటారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్నప్పుడే పరిపాలన బాగుందని అనుకుంటారు. మళ్ళీ అదే తెచ్చుకుంటారో మళ్ళీ బీజేపీ తెచ్చుకుంటారో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే మంచిగా చేస్తారే, మళ్ళీ రేవంత్ రెడ్డి మాకు కావాలని ఎవరైనా కోరి తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు ఉంచుకున్నారు కదా, పెద్ద ఆయన అంతేనా? మరి నిన్ను కూడా ఉంచుకుంటారు. మరి ఏది చిత్తశుద్ధే లేదు మీ కాడ. ప్రజల్ని నువ్వు చూడలేదు, ఎవడు చచ్చినా చూడలే. హాస్పిటల్లో ఎవరన్నా సీపర్ జీతాలు కానీ ప్రతి వాళ్ళకి జీతాలు లేవు, రైతు బంధు లేవు. వాళ్ళు పండించి ఏదో కష్టపడే ఆడేడో తెచ్చుకొని పండించుకున్న పంట నాశనం అయిపోతుండే. మరి మేము కొంటామని ఆ రోజు హామీ ఇచ్చినాం, నీకేం కావాలన్నా అది ఉన్న టేజీల మీద అన్న మాటలు ఒక్కటన్నా నిలబెట్టుకున్నావో, ఒక్కటి నిలబెట్టుకోలే. ఇప్పటికైనా నిలబెట్టుకో. నువ్వు అంటే ఎటో పోదామని చూస్తున్నావులే కానీ ఆ పోవటం కాకుండా ఆ పోవటం కూడా అక్కడ కూడా అడుగుతారు. ఇదే ఎక్కడున్నా ఏ మాటలు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. అది కాకుండా నువ్వు ఉన్న 4 దినాలన్నా ఇప్పటికైనా పేద బిడ్డలకు నువ్వు సాయం చేస్తే నీకు 100 ఏళ్ళు ఉంటాయని అందరు నీవు 100 ఏళ్ళు బతకాలి రేవంత్ రెడ్డి గారు మాకే కావాలని కోరుకుంటారు. అట్లాగనే ప్రజలందరూ కూడా అనుకుంటారు. కన్నీరు పెట్టేటట్టు చేయకుండ్రి. టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది. అందరు కూడా రైతులు మాత్రం ముసలి ముట్ట ఏడుచుకుంటా అదే బాగుంది, మాకు ఆయనే కావాలంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకనాపం ఇంకేం చేస్తాడు? మళ్ళీ బీజేపీ మరి అధికారంలోకి వస్తే మరి ఏం చేస్తుంది అనేసి అనుకుంటారు? వస్తుందా అసలు బీజేపీ అధికారంలోకి? బీజేపీ వస్తుందా అని ఎందుకు అనుకోవాలి? ఏమో ప్రజలు ఎటు వంగుతారో కూడా తెలియదు. ఇప్పుడు బీజేపీ కానీ ఏది కానీ అమ్మా, ఆ రేపు ఓటు అన్నంగా కూడా ఈ ప్రజలు గొర్రెలు వంగినట్టే వంగుతారు. ప్రజలు కూడా ఇప్పటి నుంచి ఒక్కటే ఆలోచించాలి. లంబడోలే కానీ, బీదోడే కానీ, చాదోడే కానీ ఎవరిని గెలిపించుకుంటే మాకు న్యాయం జరుగుద్ది. మీరు ఆలోచించేది అది ఒక్కటే. మాకు బతుకు తెరుగు ఉంటుంది. ఎవరు కావాలనో ఆలోచించి ఓటేసుకోవాలి. పైసలు తీసుకొని ఓటు వేయొద్దు. అది అసలు ఓటే కాదు. నన్ను అడిగితే రేపు ఎవరిని కొట్లాడినా ఏమ్మా నీకు 5,000 ఇచ్చిన ఓటు కన్నా అడుగుతారు. ఆ మాట అనిపించుకోవద్దు మనం. అదే నేను కోరుకునేది. బీజేపీ వస్తుంది. ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి? కొన్ని రోజులు బీజేపీ కూడా వెళ్ళాలి కదా. బీజేపీ కనుక ఈ పేద సాధలకి ఇట్లా కనుక ఉంటే ఢిల్లీ పోయి మోడీని కాదు, కిషన్ రెడ్డిని కాదు, బండి సంజయ్ని ఎవరినైనా మేము నిలబెట్టి గుంజకొచ్చి అడుగుతాం. అది ఎందుకంటే బీజేపీ అయితే రాదు. అప్పుడు చూడండి, బాగా లేకుంటే వాళ్ళని కూడా గట్లనే తగ్గుతారు. ఆయా మీరు వద్దయ్యా మాకు అంటారు. ఏదైనా అంతే కదా. ఇప్పుడు వీళ్ళని మేము అనలేము. వాళ్ళనైతే మోడీ దగ్గర ఢిల్లీలో ఉన్నా మేము పోయి గుంజకొస్తాం పేద బిడ్డలకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం.